నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. తెలంగాణకు చుక్క నీరు రాకుండా ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రం ఓ మహా కుట్రకు తెరలేపింది. కృష్ణా, తుంగభద్ర, భీమా నదుల గుండెల్లో గుణపం దించుతూ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలతో నీటిని తోడేస్తుంది. పొరుగు రాష్ట్రం మన నీళ్లను దొంగలిస్తుంటే ఇక్కడి పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారన్నది ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతుంది. స్వయంగా కర్ణాటక ప్రాజెక్టుల వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా సంచలన ఆరోపణలు గుప్పిస్తోంది. 3 రాష్ట్రాల సీఎంలు కుమ్మక్కయ్యారని, తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ తాకట్టు పెట్టారని ఫైర్ అవుతుంది. అసలు కర్ణాటకలో ఏం జరుగుతుంది? ఆల్మట్టి ఎత్తు పెంపు వెనుక ఉన్న డార్క్ సీక్రెట్ ఏంటి? రేవంత్ సర్కార్పై గులాబీ నేతలు ఎక్కుపెట్టిన ఈ జల అస్త్రం ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాజకీయాలను ఎలా కుదిపేయబోతుంది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మహబూబ్ నగర్ కు జీవనాడిగా ఉన్న కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం యథేచ్ఛగా అక్రమ బ్యారేజీలు నిర్మిస్తోంది. ఆదివారం నాడు ఈ ప్రాంతంలో పర్యటించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం పలు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చింది. రోడ్ కమ్ బ్యారేజీలపై ఏకంగా హైడ్రాలిక్ గేట్లు అమర్చుతూ కర్ణాటక ప్రభుత్వం నీటిని బంధిస్తోంది. దీనివల్ల శ్రీశైలం, జూరాలపై ఆధారపడి ఉన్న పాలమూరు, రంగారెడ్డి, కోయిల్ సాగర్, భీమా, డిండి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఆల్మట్టి ఎత్తు పెంచడం కోసం కర్ణాటక ఇప్పటికే భూసేకరణ చేస్తుండటం తెలంగాణ పాలిట శరాగతంగా మారనుంది. వర్షాలు లేకపోవడంతో ఆగస్టు వచ్చినా ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదన్న ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతుంది. మా నీళ్ళు మా నీళ్ళు మా పరిపాలన మా నీళ్ళు మా నీళ్ళు మా నీళ్ళు. ఈ జల వివాదం ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రాష్ట్రాల సీఎంలు కలిసి సీక్రెట్ చర్చలు చేస్తున్నారని, తెలంగాణ ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి కాపాడకుండా కర్ణాటక, ఏపీలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఇక ఉమ్మడి రాష్ట్ర పాలకుల మోసాలను సైతం ఆయన ఎండగట్టారు. గతంలో 200 టీఎంసీలతో ప్రతిపాదించిన అప్పర్ కృష్ణా ప్రాజెక్టు చేపట్టలేదని, 50 టీఎంసీలతో చేపట్టాల్సిన జూరాలను కేవలం 11 టీఎంసీలకే కుదించి ఉమ్మడి పాలకులు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఎండాకాలంలో తాగడానికి నీళ్ళు రాలేదని ఏ గ్రామంలో కానీ మహబూబ్నగర్లో కానీ తాగడానికి నీళ్ళు లేవంటే వర్షం లేదని సాగు కాదు, ఈ ప్రభుత్వందే బాధ్యత. గుర్తుపెట్టుకోండి, తాగునీరు లేకపోయినా, సేన్ లేనిపోయినా ఈ ప్రభుత్వందే బాధ్యత. కరెంట్ ఇస్తలేరు, నీళ్లు వాడతలేరు. ఈ దృష్టిలో పెట్టుకొని 6 టీఎంసీల దగ్గర నీళ్లు జూరాలు వద్దని చెప్పి కేసీఆర్ గారు బరాబర్ మా హక్కు అని చెప్పి 210 టీఎంసీల దగ్గర నీళ్లు తెచ్చుకున్నాడు. అక్కడ మోటార్లు 1,96,000 హెచ్పీల మోటార్లు, ఒక్కొక్కటి 5 మోటార్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఆన్ చేయడానికి. ఒకటి ట్రాల్ రన్ చేసి, ఇంకోటి చేసి, కనీసం అట్లీస్ట్ ఈ నీళ్లు వదులుకొని ఆ నీళ్లను పంపు చేసుకొని ఆ 50-60 టీఎంసీ చేయాల. దూరదృష్టితోనే కేసీఆర్ గారు చేసిన పనులు చాలా మంది తెలివి లేకుండా జూరాలను తీసుకున్నాను ఇప్పుడు ఒక మిత్రుడు అడుగుతున్నాడు. జూరాలను తీసుకున్నది కాదు, జూరాల నుంచి ఓన్లీ కృష్ణా, భీమా, శ్రీశైలం నుంచి తుంగభద్ర తెలుసా, జూరాలలో 6 టీఎంసీలు, కింద 214 టీఎంసీలు. ఇది గ్రహించే నా హక్కు అని చెప్పి కేసీఆర్ గారు అంత ఆలోచనతో చేసిండు. ఇలా మళ్ళా త్వరలోనే ఇవన్నీ కేసీఆర్ గారితో కూడా మేము చర్చిస్తాం, మాట్లాడి కార్యాచరణ మీకు ప్రకటిస్తాం. ఓడిపోయినా మా వాళ్ళు గెలిచిన ప్రజల వెంట ఉంటామని చెప్పి, రైతుల వెంట ఉంటామని చెప్పి పోతున్నాం. దీని వరకు ఎంతవరకైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది చేయకపోతే మాత్రం
దోషిగా ఇప్పుడు ఆ జూరాలలో కూడా పూడిక పేరుకోపోయి నీటి సామర్థ్యం ఏటా తగ్గుతూ వస్తుందని, పూడికతీత పనులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. చూశారుగా, కర్ణాటక పండిన జలకుట్ర తెలంగాణ నెత్తికి ఎంతటి ప్రాణ సంకటంగా మారిందో. యాదగిరి జిల్లాలో భీమా నదిపై ఉన్న గూడూరు, కృష్ణా నదిపై నిర్మించిన జూరాల బ్యారేజీలతో తెలంగాణకు కనీసం లీకేజీ నీళ్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు ఎండిపోతుంటే ఈ అక్రమ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? బీఆర్ఎస్ చేస్తున్న కుమ్మక్కు ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? పాలమూరు ఎడారిగా మారకముందే ఢిల్లీ స్థాయిలో ఈ జల వివాదానికి ముగింపు పలుకుతారా? రానున్న రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్లో నీళ్ల చుట్టూ సాగే ఈ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.